ఇన్నింగ్స్లో భారత్కు 190 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కు ఓ దశలో 163 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారత్ మరో వికెట్ తీస్తే పర్యాటక జట్టు ఒత్తిడికి లోనయ్యేదే. కానీ రోహిత్ సేన ఆ పని చేయలేకపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఒలీ పోప్ ఏకంగా 196 పరుగులు చేసి ఇంగ్లాండ్కు భారీ స్కోర్ అందించారు. అతడు ఇచ్చిన 2 క్యాచ్లను భారత్ ఫీల్డర్లు జారవిడిచారు. నాలుగో ఇన్నింగ్స్లో 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే కాదు. ఏ ఇద్దరు బ్యాటర్లు మంచి పార్ట్నర్షిప్లు చేసినా ఈజీగా గెలవచ్చు. రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి వారు ఎల్బీగా వెనుదిరిగారు. శ్రేయస్ అయితే తేలిగ్గా వికెట్ పారేసుకున్నాడు. ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న శుభ్మన్ గిల్ గురించి చెప్పడానికి ఏమీ లేకపోయింది. మరీ దారుణంగా రెండో బంతికే డకౌట్ అయ్యాడు. రోహిత్ దూకుడుతో 42తో లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించిన భారత్ మరో 77 పరుగులు చేసేసరికి టాప్ బ్యాటర్లందరినీ కోల్పోయింది. ఈ టెస్ట్ ద్వారా అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హాట్లీ 7 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత బ్యాటర్లు హైదరాబాద్ టెస్ట్లో అన్ని వికెట్లను స్పిన్నర్లకే సమర్పించుకోవడం ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లో ముగ్గురు 80కి పైగా పరుగులు చేశారు. ఎవరూ సెంచరీ చేయలేకపోయారు. 6లు, 4లు కొట్టాలనే భావనతో వికెట్లను పారేసుకున్నారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ 140, 150 పరుగులు చేసినా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం ఇంకా ఎక్కువగా ఉండేది. అప్పుడు పోపులు, తాలింపులు పని చేసేవి కావు. అశ్విన్, జడేజా లాంటి టాప్ స్పిన్నర్లున్నా పోప్ యథేచ్ఛగా రివర్స్ స్వీప్ షాట్లు ఆడారు. దీనికి భారత శిబిరం నుంచి సమాధానం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో 100కు పైగా ఆధిక్యంలో ఉన్నప్పుడు సొంత గడ్డ మీద భారత్ ఓడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. దీనికి కారణాలేంటనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సర్ఫరాజ్ లాంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని బీసీసీఐ పెద్దలు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.